పరమంది సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, దేవుడు నీ జీవితంలో తన చిత్తానుసారమైన నిర్ణయములను కలిగి ఉన్నారు అనుటకు అతిశయోక్తి లేదు. ఎందుకంటే యోసేపును తన చిత్తము చొప్పున నిర్మించిన దేవుడు తన తోడబుట్టిన వారు కక్షతోనూ కోపముతోనూ వానిని ఐగుప్తుకు దాస్యముగా అమ్మివేసినప్పటికీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు యోసేపుకు తోడయ్యుండి అతనికి కలిగిన శ్రమలన్నిటి నుంచి కూడా తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇల్లంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. కాబట్టి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు కూడా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. నీవు అనుభవిస్తున్న ఈ ఇబ్బందుల నుంచి విడుదలను అనుగ్రహించి శాశ్వతమైన తన కృపను నీకు తోడుగా ఉంచి ఉన్నతమైన ఆశీర్వాదములపై నిన్ను నిలువబెట్టుటకు ఆయన ఇష్టతను కలిగి ఉన్నారు. యోసేపును నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తూ, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించనయ్యున్నారు. కాబట్టి నమ్మికతో విశ్వాసముతో ప్రార్థన చేసి ఆయన సంకల్పము చొప్పున ఆయన ఆజ్ఞానుసారముగా జీవించగలుగుటకు నీవు ప్రయత్నము చేసి ప్రార్థన చేసి విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమకరముగా జీవింపచేస్తారు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. ఈ దినాన్న మీ బిడ్డకు మీరిచ్చిన ఈ శుభ సందేశమును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రక్షక, యోసేపు జీవితంలో ఉన్నతమైన కార్యములు చేస్తున్న దేవా, మీ బిడ్డ జీవితంలో కూడా మీరు ఉన్నతమైన కార్యములను జరిగించండి. ప్రతి విధమైన శోధనల నుంచి తప్పించి మీ వాత్సల్యతను అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. మా ప్రియుల కుటుంబాలలో ఉన్న ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముల నుంచి, ఆర్థిక చింతల నుంచి విడుదల కలుగు చేయండి దేవా. బిడ్డలు వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. సకాలంలో చక్కని వివాహములు అనుగ్రహించండి నాయన. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తము చొప్పున వారికి చక్కని గర్భఫలములు అనుగ్రహించండి దేవా. కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన శోధనలు, ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసి మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.